4 రోజులుగా జరుగుతున్న మంచు కుటుంబ వివాదాలపై సిపి సుధీర్ బాబు మంచు సోదరులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మంచు బ్రదర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. నిన్న మధ్యాహ్నం తమ్ముడు మనోజ్కి, సాయంత్రం విష్ణుకి వార్నింగ్ ఇచ్చారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మరోసారి గొడవలకు దిగితే చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు సిపి. జల్పల్లి నివాసం నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలంటూ విష్ణుకి సిపి ఆదేశాలు ఇచ్చారు. 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇచ్చారు. గొడవలకు సంబంధించి అన్నదమ్ములు ఇద్దరి నుంచి విడివిడిగా వాంగ్మూలాలు సేకరించారు సిపి సుధీర్ బాబు. ఏడాది పాటు గొడవకు దిగనని సిపికి బాండ్ రాసిచ్చారు మనోజ్. ఈ నేపథ్యంలో నిన్న రాచకొండ సిపి కార్యాలయంలో మంచు విష్ణు విచారణ కూడా ముగిసింది. దాదాపు గంటన్నర సేపు విష్ణును సిపి సుధీర్ బాబు విచారించారు. 4 రోజులుగా మంచు కుటుంబ వివాదాలపై ఆరా తీశారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించొద్దంటూ విష్ణుకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ప్రైవేటు సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దంటూ ఆదేశించారు. సమస్యలుంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి, కానీ గొడవలు చేయొద్దంటూ సిపి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులున్నా పోలీసులకు సమాచారం అందించాలంటూ సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ₹1,00,000 జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు సిపి. మీరు చూస్తున్న దృశ్యాలు సిపి మంచు విష్ణుకు అలాగే మంచు మనోజ్కు ఇద్దరికి కూడా పిలిపించుకొని సున్నితంగా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. విచారణ సందర్భంగా మనోజ్ ఫిర్యాదుపై కూడా విష్ణును విచారించారు. జల్పల్లిలోని ఫామ్ హౌస్లో తన ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలంటూ విష్ణుని ఆదేశించారు. జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్పై సైన్ తీసుకున్నారు సిపి సుధీర్ బాబు. 2024 డిసెంబర్ 11వ తేదీ ఉదయం 10:30కు తన ముందు హాజరు కావాలంటూ రాచకొండ పోలీసులు ఆదేశించారు. పోలీసుల నోటీసులను హైకోర్టులో సవాల్ చేసిన మోహన్ బాబు డిసెంబర్ 24వ తేదీ వరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. మరోవైపు సిపి ఆదేశాల మేరకు మంచు మనోజ్ ఉదయం పోలీసుల విచారణకు హాజరయ్యారు. తన ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలను సిపికి వివరించారు. మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారంటూ సిపికి 1,00,000 పూచీకత్తుపై బాండ్ సమర్పించారు మనోజ్. ఇటు పోలీసుల నోటీసులకు విష్ణు మాత్రం రెస్పాండ్ కాలేదు, కోర్టును ఆశ్రయించలేదు, విచారణకు రాలేదు. దీంతో విష్ణుపై పోలీసులు సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే రాత్రి మంచు విష్ణు సిపి సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. సో విడివిడిగా ఇద్దరు హాజరైన నేపథ్యంలో ఇద్దరిని కూడా హెచ్చరించి సున్నితంగా మందలించినట్టుగా తెలుస్తుంది. ఇకపై ఎలాంటి గొడవలకు దిగొద్దని, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురావద్దంటూ చెప్పారు. ముఖ్యంగా ప్రైవేట్ బౌన్సర్లను, సెక్యూరిటీని అక్కడి నుంచి వెంటనే పంపించివేయాలని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఇకపై ఎలాంటి గొడవలకు దిగినా కఠిన చర్యలుంటాయని ఇద్దరికి కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇద్దరిని కూడా విడివిడిగా సిపి సుధీర్ బాబు ఇద్దరితో చాలాసేపు చర్చించినట్టుగా తెలుస్తోంది. గత 4 రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా మీడియాకి ఎక్కడం, రచ్చ చేయడం, ఇలాంటి గొడవలకు దిగడం అంశాలపై చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కుటుంబ సమస్యలు ఇంట్లోనే పరిష్కరించాలి, కానీ రచ్చకెక్కి గొడవలకు దిగొద్దంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది. అండ్ ప్రధానంగా బౌన్సర్లను తీసుకొచ్చి, ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకొచ్చి బౌన్సర్లను తీసుకొచ్చి హడావుడి చేయడాన్ని ఆయన సిపి గట్టిగా మందలించినట్టుగా తెలుస్తుంది. ఇకపై ప్రైవేట్ సెక్యూరిటీ కానీ బౌన్సర్లు కానీ ఆ దరిదాపుల్లో కనబడద్దని, అలాంటి హడావుడి, అలాంటి హంగామా చేస్తే కనుక ఖచ్చితంగా చర్యలుంటాయంటూ సిపి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ హోదాలో 126 బిఎన్ఎస్ ప్రకారం తాను ఈ నోటీసులు ఇచ్చినట్టుగా సిపి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇద్దరికి కూడా ఇక చాలు, కామ్గా ఉండండి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అంటూ చాలా సీరియస్గా సిపి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా కరెస్పాండెంట్ దేవికా జైన్ అవుతున్నారు. దేవికా, సిపి సుధీర్ బాబు ఇద్దరికి కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇద్దరికి కూడా సున్నితంగా మందలించినట్టుగా తెలుస్తుంది, ఎలాంటి గొడవలు దిగొద్దని చెప్పి. సో ఇంకా ఎట్లాంటి సూచనలు చేశారు సిపి, అలాగే ఎట్లాంటి వార్నింగ్స్ ఇచ్చారు ఇద్దరికి? ఎస్ రామ్దాస్, ఏదైతే మంచు ఫ్యామిలీలో గత 4 రోజులుగా జరుగుతున్న వివాదాలకు చెక్ పెట్టారని చెప్పొచ్చు. మంచు బ్రదర్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సుధీర్ బాబు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నిన్న మధ్యాహ్నం తమ్ముడు మనోజ్ కి, సాయంత్రం విష్ణుకి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చారు రాచకొండ సిపి సుధీర్ బాబు. గంటన్నర సేపు విష్ణుని విచారించారు ఆయన. 4 రోజులుగా మంచు కుటుంబంలో ఏమేమి అసలు వివాదాలు అసలు ఎందుకు తలెత్తింది, ఎందుకు బౌన్సర్ల దాకా కొట్టుకోవడం జరిగింది, మీడియా దాకా ఎందుకు జరిగింది అంటూ కూడా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మనోజ్ ఫిర్యాదుపై కూడా విచారించారు ఆయన.
శాంతి భద్రతలకు గనక మళ్ళీ భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా జల్పైలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా చేశారు అంటూ కూడా మొత్తం తెలుసుకోవడం జరిగింది. సెక్యూరిటీ ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారో విష్ణుకి కానీ లేకపోతే మనోజ్కి కానీ వీళ్ళిద్దరికి ఉన్న సెక్యూరిటీని వెంటనే పంపించేయాలి అంటూ కూడా ఆయన ఆదేశించారు. ప్రస్తుతానికి గొడవలకి సంబంధించి వీళ్ళిద్దరిని కూడా శాంతిగా ఉండమంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. వీళ్ళిద్దరికి విడివిడిగా వాగ్మూలాలను కూడా సేకరించారు. మళ్ళీ ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలని గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు నిన్నటి వరకు జరిగిన ఏవైతే గొడవలు ఉన్నాయో అంటే వాళ్ళు పెద్ద ఇండస్ట్రీకి పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ మోహన్ బాబు అనే వ్యక్తి ఇండస్ట్రీ పరంగా చాలా పెద్ద వ్యక్తి. అదే విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆయన ముందుగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సహాయం చేసే వ్యక్తి. అలాంటిది వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఆస్తి తగాదాలకి సంబంధించి ఏవైతే గొడవలు ఉన్నాయో కేవలం ఇంటి పరంగానే చూసుకోవాలి, కానీ ఇలా అంటే బయటికి ఇలా మీడియా ముందు వచ్చి ఇలాంటి షో చెయ్యొద్దు అంటూ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలాంటివి గనక మళ్ళీ రిపీట్ అయితే ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చాలా గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజు నుంచి ఎలాంటి గొడవలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఏడాది పాటు గొడవకు దిగనని సిపికి బాండ్ రాసిచ్చారు మనోజ్. మరోవైపు విష్ణు కూడా సిపి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ గొడవకు దిగితే ఖచ్చితంగా 1,00,000 జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జల్పల్లి నివాసం వద్ద ఇక ప్రైవేటు సెక్యూరిటీ బౌన్సర్లను అక్కడి నుంచి విత్డ్రా చేసుకోవాలని, ఇక నుంచి బౌన్సర్లతో హంగామా చేసి గొడవలకు దిగితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ సిపి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా విష్ణుకు ఖచ్చితంగా ఈ ఆదేశాలు పాటించమని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ మనోజ్ అంతకుముందే తానే సిపి ముందు హాజరై ఎలాంటి గొడవలు దిగనంటూ స్వయంగా బాండ్ రాసి ఇవ్వడం, ఆయన హామీ ఇవ్వడంతో కాస్త విష్ణుపై సిపి ఇలాంటి గొడవలకు దిగొద్దంటూ ఆయన నుంచి హామీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన దగ్గర నుంచి ఖచ్చితమైన హామీ తీసుకున్న తర్వాతే ఆయన్ని గట్టిగా హెచ్చరించి ఆయన్ని వదిలేసినట్టుగా తెలుస్తుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.